స్తోత్రం. నవంబర్ నెలంతా కాసి కాపాడారు. ఈ సంవత్సరంలో 11 నెలలు దేవుని కృపలో మన సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు. ఈ డిసెంబర్ నెలలో మనం ప్రవేశపెట్టినందుకే వందనాలు. ఈ సంవత్సరంలో ఆఖరి నెల ఇది. మరి ఆనందకరమైనటువంటి నెల, సంతోషకరమైన నెల. ఎందుకంటే లోకరక్షకుని జన్మదినాన్ని మనం జరుపుకోబోతా ఉన్నాం. కాబట్టి ఈ నెల శ్రేష్టమైంది, ప్రత్యేకమైంది. కాబట్టి ఈ నెలంతా కూడా దేవుని కాపుదల్లో, దేవుని సంరక్షణలో దేవుడు మనకి తోడై ఉండునుగాక. మరి మనం అందరం కూడా సంతోషించేలాగా దేవుడు నిజంగా డిసెంబర్ అంటే బహుమానాలు పంచుకునే నెల. దేవుడి సంవత్సరం మనకి ప్రత్యేకమైన బహుమానాలు దేవుడు దయచేయునుగాక. ఉద్యోగాలు వాళ్ళకి ఉద్యోగాలు, సంతానం కావాల్సిన సంతానం, ఏదైనా సరే శ్రేష్టమైనటువంటి ఈవులను, క్రిస్మస్ ఈవులు ఇచ్చినట్టుగా ఈ నెలలో మనందరికీ దేవుడు గొప్ప బహుమానాలు దయచేయునుగాక. కాబట్టి ఈ సంవత్సరములో మరి ఇది మొదటి ఆదివారం కాబట్టి ఈ నెలలో మనకి దిద్దుబాటు దినం, దిద్దుబాటు ఆదివారం. కాబట్టి మన పొరపాట్లు, మన అవిధేయతలు అన్నీ సరిదిద్దుకొని నూతన సంవత్సరములో దేవుని రాకడకు సిద్ధపడదాం. ఏమో అట్టి ధన్యతను దేవుడు ఇవ్వాలి అని మనం కోరుకుందాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియచేయబడినటువంటి మాటలు 7వ అధ్యాయం 3వ వచనం. దేవుడు సెలవిచ్చే మాట ఏమిటంటే, ఇక్కడ మీరు నివసించాలి అని మీరు అనుకుంటే మీ మార్గాలు మార్చుకోవాలి, మీ క్రియలు దిద్దుకోవాలి, లేకపోతే నివసించడం కష్టం. మీరు ఇక్కడే సజీవ లెక్కల్లోనే జీవించాలి అని మీరు అనుకుంటే మీ క్రియలు, మీ మార్గాలు సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి అని దేవుడు హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. దేవుని నమ్మి ఎవరిష్టానుసారంగా, ఎవరికి నచ్చినట్లుగా వారు బతికేస్తున్నారు. క్రైస్తవ్యం అంటే ఆషామాషి కాదు. భక్తి జీవితం అంటే తేలికైన విషయం కాదు. కనుక మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. రాకడ దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. రాకడ సమీపాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభువారు తన రాకడకు ఎలాంటి సూచనలు అయితే చెప్పారో అవన్నీ చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కనుక సిద్ధపడవలసిందిగా, సరిదిద్దుకొనవలసిందిగా దేవుడు మరి ఈ చివరి నెలలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరికను పెట్టమాకండి. ఎజ్రా గారు కూడా ఇశ్రాయేల్ అందరికీ హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తాం. ఎవరు హెచ్చరిక చేసినా దేవుడు చేయమంటేనే, మన మంచి కోసమే, మన మేలు కొరకే అనుకుంటే మంచిది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొనుడి, ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుడి, ప్రత్యేకంగా జీవించుడి. ఇది ఎజ్రా హెచ్చరిక చేశాడు ఇజ్రాయేలు ప్రజలకు. కానీ అందరూ పెడచెవిని పెట్టి రాలిపోయారు. కాబట్టి ఈరోజు ఈ హెచ్చరిక మన జీవితంలో కూడా వర్తిస్తుంది. కాబట్టి దేవుని ఎదుట మనం పాపం చేశాం, ఒప్పుకోవటం అవసరం. మన రహస్య పాపాలు ఎక్కడున్నాయి?
దావీదు గారు రాశాడా, మోషే గారు ప్రార్థనలో చేశాడా? మోషే ప్రార్థనలో చేసి 90వ కీర్తన అనుకుంటానది. ఆ, మా దోషమును నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఆ, అది చీకటిలో ఏమున్నాయో తెలియదు, కానీ వెలుగు వస్తే అన్ని కనబడినట్టుగా దేవుని యొక్క వెలుగు మనం మీద పడ్డప్పుడు, ఆయన ముఖకాంతి మన మీద పడ్డప్పుడు ఏది కూడా దాగదు. రహస్యంగా ఎవరు చూడక మనం చేసామనుకున్నాయి కూడా ఎయ్యి తాగవు, అన్నీ బట్టబయలవుతాయి. కనుక ప్రత్యేకించుకోండి, సరిచేసుకోండి. తప్పు చేయని మానవుడు ఎవరు లేరు. దైవజనులు మాత్రం చేయరా అంటే అందరూ చేసేవాళ్ళే. కానీ సరిదిద్దుకోవటం అన్నది చాలా శ్రేష్టమైన విషయము. ఆ విషయాన్నే ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులైన వారు పాపం చేయలేదా? పాపం చేస్తే ఏంటి అన్న విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అహరోను ప్రధాన యాజకుడు, మిరియాము స్త్రీలు నడిపించిన నాయకురాలు కదా, ఎంతగానో తంబూర పట్టుకొని వారి ముందు నడుస్తూ పాటలు పాడినటువంటి వ్యక్తి. మోషేను మరి అబ్జర్వ్ చేసి ఫరో కుమార్తె పెంచుకునేలాగా చేసి తన తల్లి అక్కడికి నడిపించి ఆమె ద్వారా పోషించబడేలాగా, నేర్పించబడేలాగా చేసినటువంటి, సహాయపడినటువంటి వ్యక్తి మిరియాం. ఇద్దరు కూడా దేవుడు అభిషేకించుకున్నాడు. అమ్రాము, యెకోబేదు అనేవాళ్ళు దంపతులు. వీరి గురించి మీకా ప్రవక్త ద్వారా దేవుడు ఏం రాశాడంటే, నేను వారిని ప్రత్యేకించుకున్నాను నా పరిచర్యకు అని. వీళ్ళు నడిపించటానికి మోషే, అహరోను, మిరియాములను దేవుడు పంపితే వచ్చేవాళ్ళే దైవజనులు కదా. ప్రవక్త అంటే పంపబడిన వాడని, వారు సొంతంగా వచ్చి చేసేది కాదు, చెప్పేది కాదు. ముగ్గురు దేవుని కృపలో ఇశ్రాయేలు యొక్క నడిపింపు కొరకు ఆ బానిసత్వం నుంచి విడిపించి శ్రేష్టమైనటువంటి వాగ్దాన భూమికి, పాలుతేళ్లు ప్రవహించే దేశానికి నడిపించటానికి దేవుడు సిద్ధపరిచిన వారే మిరియాము, అహరోను, మోషే గారు. అయితే ముగ్గురు వాగ్దాన ప్రదేశానికి చేరారా? చాలా కదా. ప్రయాస పడలేదా? వాళ్ళు కష్టపడలేదా? త్యాగాలు చేయలేదా? అయినా చేరల. ఏం చేశారు వాళ్ళు? మోషాకు విరోధంగా, రక్త సంబంధికులే, అక్క, అన్నే మోషాకి. మోషే చిన్నోడు కదా. మోషే, మిరియాం పెద్దదనుకుంటా. 6 నెలలు ఉంటాయి ఆమెకప్పుడు, 6 సంవత్సరాలు ఉంటాయి. ఎవరికి? మోషాన్ని పడేసినప్పుడు. అహరోనికి 3 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి 3 సంవత్సరాలకు ఒక కానిపోయాం ఆమెకి, మనకు తెలియదు కానీ. ఎందుకంటే అహరోను 3 సంవత్సరాలు పెద్దని మొన్న మీకు లేఖనాన్ని చెప్పాను. కాబట్టి పెద్దవారు అయినా కూడా, ముందు పుట్టినవాడైనా, వాళ్ళు తాగిన పాలు వాళ్ళు తాగినప్పటికీ, ఆయన తాగినప్పటికీ మోషాకు విరోధంగా మాట్లాడితే దేవుని కోపం వచ్చింది. నా సేవకుడికి విరోధంగా ఎలా మాట్లాడగలిగారు మీరు?
ఎందుకు భయపడలేదు? సేవకుడికి భయపడపోయినా నాకు భయపడాలి కదా అని దేవుడు మిమ్మల్ని పైకి రమ్మన్నాడు. పైకొచ్చినప్పుడు దేవుని కోపం వారి మీద రగిలితే మిరియాముకు కుష్ఠొచ్చింది కదా. వెంటనే అహరోను పశ్చాత్తాపడ్డాడు. ఎంత అవివేకం అని పనిచేశాం, నీ దాసుడిని మేము విరోధంగా మాట్లాడటం ఎంత పాపము అని పశ్చాత్తాపడ్డాడు. మోషేని అడిగాడు, మిరియాము కొరకు ప్రార్థన చేయి. ఆమె ఒక భాగమంతా కుష్టు, పై తలకా నుంచి పాదం వరకు కూడా ఒక పక్కంతా కుష్టు, తెల్లగా మంచులాగా కుష్టు వ్యాధితో మొత్తబడింది. మోషే ప్రార్థన చేశాడు. ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పటికీ కూడా కాదేశులోనే, సీను అరణ్యములో కాదేశు ప్రాంతములోనే మిరియాం చనిపోయింది. వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చూస్తాం మనం. మొదటి వచనం, మొదటి నెలలో 1వ తారీఖున వీళ్ళు వచ్చారు ఆడికి కదా, కాదేశుకు వచ్చారు, సీను అరణ్యం దగ్గర. మిరియాం చనిపోయింది. వాగ్దాన భూమికి వెళ్ళలేదు కదా. ఎన్ని త్యాగాలు చేసినా కదా, లాస్ట్లో పాపము చేస్తే వాగ్దాన భూమికి చేరలేదు. అదేవిధంగా మోషే అహరోన్లు కూడా దేవుని మాటను మీరి బండతో మాట్లాడమంటే కర్రతో కొట్టి దేవుని నామాన్ని వారిని ఘనపరచగా సన్మానించినట్లు చేయక దేవుని మాట మీద తిరుగుబాటు చేసి వారు కూడా మరణించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. దేవుడు అన్నాడు, 8వ వచనం చదవరా. బండతో మాట్లాడమన్నాడు కదా. దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి, కొట్టమంటే కొట్టాలి. దేవుడు ఏది చెబితే అది చేయాలి. కానీ ఇది నాకింత మొదటి నుంచి ఇది అలవాటు అయిపోయింది. అంతకుముందు బండను కొట్టమన్నాడుగా. నీళ్ళు లేవు నాయన అంటే బండను కొట్టు అన్నాడు. బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది చేయాలి. కానీ మన పాత అలవాట్ల ప్రకారంగా గతంలో జరిగిన ఇప్పుడు కూడా జరగాలని అదే అలవాట్లు చేయకూడదు. దేవుడు చెప్పినట్లు చేయాలి, మన ఇష్టానుసారంగా చేసే విధానం కాదు. అయితే 10వ వచనం చదువుదాంరా. పోగు చేశారు. నీళ్లు వీళ్ళ రప్పించేది దేవుడు రప్పిస్తాడు చూడండి అనాల కదా. 2 సార్లు బండను కొట్టాడు. బండెవరు? క్రీస్తే. వారిని వెంబడించిన బండ క్రీస్తే అని పౌలు గారు చెప్తాడు కొరింథీయులకి కదా. కాబట్టి క్రీస్తునే కొట్టాడు మోషే గారు, కర్రతో కొట్టాడు. మీరు వెళ్ళరు, ఆ వాగ్దాన భూమి చేరలేరు. 23 చదివేవరా? చదువు. అహరోను చచ్చిపోబోతున్నాడు. ఎందుకంటే నా మాట వినక నా మీద తిరుగుబాటు చేశారు కాబట్టి ఆ దేశానికి తీసుకెళ్ళిన అహరోన్ని కదా. ఎన్ని అద్భుతాలు చేశాడు. ఫరోతో ఏ విధంగా గొడవ పడ్డారు. 10 తెగుళ్ళ ద్వారాగా ఫరో లాంటి మూర్ఖుణ్ణి అడలెత్తించారు. అంత గొప్ప పరిచర్య చేసినప్పటికీ
చివరిలో పాపము చేసి దేవుడు మాట వినకుండా తిరుగుబాటు చేసినందుకు అహరోను వాగ్దాన భూమికి వెళ్ళలేదు. 29వ వచనం. అందరూ నిజంగా మనం ఎంత మంచి వ్యక్తిని కోల్పోయాం కదా. ఎప్పుడైనా ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయినాకే గుర్తు వస్తుంది మనిషి విలువ. అంతకుముందు తిరుగుబాటు చేసిన వాళ్ళు వీళ్ళంతా అహరోన్ని తోలనాడినోళ్ళే, విరోధంగా మాట్లాడినోళ్ళే 30 రోజులు ఏడిచారు. పోగొట్టుకున్నాం మంచి వ్యక్తిని, మన నడిపించే దిక్కును పోగొట్టుకున్నాం. మన అవసరాల్లో తోడుండేవాడు. ఏది అవసరం వచ్చినా నీళ్ళు లేకపోతే అయ్యా అంటమే, ఏది తక్కువైనా అయ్యా అంటమే. ప్రతి అవసరం కూడా వాళ్ళ మీద ఆధారపడి మనం తీర్చుకున్నాం అని వారు అనుకున్నారు. మోషేతో కూడా దేవుడు అన్నాడు, నువ్వు కూడా వాగ్దాన భూమికి వెళ్ళలేవు, కానీ నీకు ఒక ప్రత్యేకమైన అవకాశం ఇస్తున్నాను. ఏమిటంటే ఆ దేశాన్ని దూరం నుంచి చూసే ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు. మోయాబు దేశములో నేబో పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. పర్వతం మీదకి వెళ్ళాడు మోషే. అదిగో కనబడేదే వాగ్దాన భూమి, చూడు మోషే, ఎందుకంటే నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు వెళ్ళవు, ఎందుకంటే నువ్వు కాని మాట మాట్లాడావు, ద్రోహులారా అన్నావు కదా అని. ద్వితీయోపదేశకాండం చూద్దాం. వీళ్ళు సంఖ్యాకాండంలోనే మరణించారు. మోషే ద్వితీయోపదేశకాండం దాకున్నాడు. కారణం ఏంటంటే రెండోసారి మరి ఇజ్రాయెల్ కొత్త జనరేషన్కి ఆయన మళ్ళీ రాయాల్సి వచ్చింది. అందుకని మోహన్ గారికి ఒక కుర్చీ ఇండమ్మా. కనాను దేశం చూడు. ఆయన ఓరుకొండ మీద మృతి పొందాడు. ఎవరు? అహరోను. ఈయనేమో నెబో పర్వతం దగ్గర పిస్గా కొండ అనుకుంటా ఆ కొండ పేరు. చదువమ్మ. నువ్వు కూడా ఆ కొండ మీద చచ్చిపోతావు. ఆ నెల దగ్గర తిరుగుబాటు చేశారుగా, తిరుగుబాటు చేసావు కదా, ద్రోహులారా అన్నావుగా, కాని మాట మాట్లాడావుగా. ఎంత త్యాగం చేశాడు, ఎంత పరిచర్య చేశాడు. సమాజం కోసం నాకు కావాలంటే నా పేరు తీసేయను ఆయన ఆ గ్రంథంలో నుంచి, వాళ్ళని క్షమించిన ఆయన. తప్పుకోరే, నువ్వు తప్పుకో. వీళ్ళు లోబడిన ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మార్చుకోరు, దిద్దుకోరు. లేపేస్తాను, కావాలంటే నిన్ను హెచ్చించి నీ సంతానం ద్వారా నేను గొప్ప జనాంగాన్ని సృష్టిస్తానురా అని దేవుడు మోషేతో అన్న. అలా కాదు ప్రభువా అని అడ్డుపడ్డాడు. అలాంటి మోషే కూడా వెళ్ళలేకపోయాడు, కేవలం ఒక మాట ద్వారాగా. మనం ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, వెళ్తామంటారా వాగ్దాన దేశానికి, పరలోక పట్టణానికి చేరగలం అంటారా? గొప్ప గొప్ప పరిచర్య చేసిన పరిశుద్ధులే వెళ్ళలేకపోయారు. మరి మనం ఏమి వెళ్తామంట? మోషే గురించి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకి ఏం చెప్తాడంటే 11వ అధ్యాయం 24వ వచనం. ధనం ఆశించలేదు, నిందలే కోరుకున్నాడు. అల్పకాల పాపభోగాలను ఆశించలేదు, దేవుని ప్రజలతో శ్రమలే పడ్డాడు. ఎన్ని మాటలు పడ్డాడు. ఎందుకంటే పొందబో బహుమానమందు దృష్టించాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు మోషే. ప్రభువా ఒక్కసారి ఆలోచించిన, మాట్లాడే పని లేదు మోషే, ఇది చాలు, ఇక అనుమాను నేనేం చేయబోతున్నా నాకు తెలుసు అనుకున్నాడు. మహిమలోకి తీసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఇక్కడ భూమి మీద ప్రవేశించలేకపోయిన మోషే దేవుని మహిమలోకి ప్రవేశించగలిగాడు.
ఎందుకంటే లాస్ట్ దశలోనైనా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి పశ్చాత్తాపము, దిద్దుకోవటము, సరిచేసుకోవటము చాలా మంచిదని వాక్యంలో చూస్తాం. 106వ కీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడు, 33వ వచనం అనుకుంటా చూడండి. ఆ, ఆ, అతని మీద తిరుగుబాటు చేశారు. ఆత్మ మీద, శరీరం మీద కాదు, మనసు నొచ్చుకునేలాగా కదా. వారి కోసం ప్రార్థన చేసి వారికి అవసరాలు తీర్చి వారి కీడు జరగకోకుండా అడ్డుపడినటువంటి ఆయన మీద వ్యతిరేకమైన భావం కలిగి మాట్లాడుతుంటే మనసు చాలా సివుక్కుమని ఏ మాట అనలేక కడుపు మండి రగిలి కాని మాట మాట్లాడాడు కదా. నిజమే, వాస్తవమైనప్పటికీ మనం మాట్లాడకూడదు కదా. నాలుక మన శరీరంలో చిన్న అవయవమైన అదిరిపడుతుంది కదా, చిచ్చు పెడుతుంది. ఇంత అగ్ని విస్తారమైన అడవిని తగలబెట్టినట్టుగా ఈ నాలుక నీ శరీరాన్ని తగలబెడుతుంది. అది పాప ప్రపంచము. నీ శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం ఏందనుకున్నారు? నాలుకే కదా. కాబట్టి నోరు అదుపు మాట పొదుపు అని కవులు రాస్తారు. కాబట్టి ఎంతో మంచిది. కాబట్టి మాటల ద్వారా ఏమైనా పాపం ఉన్నా, తలంపుల ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా ఏ అవిధేయత ఉన్నా ఒప్పుకోవటం చాలా మంచిదండి కదా. దావీదు గారు మోషే గురించి కూడా దేవుడు ఏం చెప్పాడు? ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. సాత్వికుడు కోపం లేనివాడు. అసలు అంత సాత్వికుడికే కోపం తెప్పించేలాగా ప్రవర్తించాడు. అయినా కూడా మరి అలాంటి పరిస్థితి ఏర్పడింది. దావీదు గురించి ఏం చెప్పాడు దేవుడు? నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు అన్నాడు. ఎంత ప్రార్థనాపరుడు! అన్ని పూటలు ప్రార్థన చేస్తాడు. మనం అన్ని పూటలు భోజనం చేస్తాం, కానీ ఆయన అన్ని పూటలు ప్రార్థన చేస్తాడు. రోజుకి 7 మార్లు దేవుని స్తుతిస్తాడు. అలాంటి గొప్ప ఆయన పాపంలో పడిపోయాడు. బత్షెబా విషయములో పాపం చేసి ఏమి ఎరగనట్లుండిపోయాడు కదా. చాలామంది పాపం చేసి ఏమి తెలియనట్లుగా, ఎవరు చూడనట్లుగా అనుకుంటారు కదా. అది మన కష్టాలు దేవుడు చూస్తున్నాడు అంటారు, మన ప్రార్థనలు దేవుడు వింటున్నారు అంటారు. మరి మనం చేసిన అవిధేయతలు దేవుడు చూస్తాడని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఈ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు? ఎట్ట మిస్ అవుతున్నారు? కాబట్టి నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరిక చేశాడు కదా. నువ్వు చేసిన విధానాన్ని బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ ఇంటి వారికి యుద్ధాలు, ఇంట్లో శోధనలు ఎందుకో తెలుసా? పాపమే. సదాకాలం యుద్ధాలు. బత్షెబాకు దావీదుకు కలిగినటువంటి మొదటి బిడ్డ చచ్చిపోయాడు. దావీదు కుమార్తె తామారు మానభంగం చేయబడింది. దావీదు కొడుకు అమ్నోను అబ్షలోము చేత సంపేపడ్డాడు. అబ్షలోము కూడా దావీదు కుమారుడే. మంత్రి అయిన యోవాబు చంపేశాడు, బాణాలతో కొట్టి చంపాడు కదా. పెద్ద భార్య అగ్గీతు కుమారుడు అదోనియాను సొలొమోను చంపించాడు. బెనయా పోయి చంపేశాడు కదా. ఎంత మరణాలు చూశాడో. పాపం మరణాన్ని తెస్తుంది. ఆదామవ్వ చేసినటువంటి పాపము ప్రపంచానికే పాపాన్ని తెచ్చింది. దావీదు చేసిన పాపం తన కుటుంబానికే మరణాలు తెచ్చుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అంటే అల్పకాల భోగమే, కానీ అవి చేస్తే దేవుడు మెచ్చుకుంటాడంటారా?
మనం ఎంత గొప్పగా సాక్ష్యాలు చెప్పుకున్నా ఉపయోగం లేదండి కదా. అలాంటి దావీదునే ఆ విధంగా దేవుడు శిక్షిస్తే మనం ఏ పాటి వారమరా? అయితే దావీదు పశ్చాత్తాపడ్డాడు. దేవుడు దావీదును క్షమించాడు, కానీ బిడ్డలు మరణించారు. పనిష్మెంట్ తప్పలేదు, క్షమాపణ పొందినప్పటికీ పనిష్మెంట్ తప్పలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పనిష్మెంట్ దాకా తెచ్చుకోవద్దు. మనం ఎవరుమైనా ఒకటే, నేనైనా నువ్వైనా, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని, ఎవరైనా ఒకటే ప్రియులారా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవునికి వ్యతిరేకమైన విషయాలు చేయకూడదు. దిద్దుబాటు ఆసాపు రాస్తాడు 50 అధ్యాయం 17 కీర్తనలో. చాలామందికి దిద్దుబాటు అంటే ఎంత కోపమో, సరి చేసుకోవటం అంటే. కొంతమంది ఒప్పుకుంటారు, విడిచిపెట్టలేరు. మళ్ళీ చేసిన పాపాన్నే చేస్తూ ఉంటారు, కొనసాగిస్తూ ఉంటారు. పాపం మానలేని వారుగా ఉంటున్నారు. పేతురు గారి ద్వారా హెచ్చరిక చేయబడ్డారు, పాపము మానలేని కన్నులు గలవారుగా ఉండవద్దని పేతురు గారు రాశారు తన పత్రికలో. కాబట్టి మనం పాపం మానలేని వారుగా ఉండకూడదు. దావీదుకి సైతము కుదరని రోగం వచ్చింది, మంచం పట్టాడు కదా. శరీరం అంతా రోగమయమైపోయింది, అనారోగ్యం పాలైంది. కాబట్టి పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమించి మళ్ళీ ఆయుష్ ఆరోగ్యాలు దయచేశాడు. రోగాల కారణాలు తెలుసా అమ్మా? మీరెందుకు కొట్టబడతారు అన్నాడు దేవుడు కదా. యెషయా ప్రవక్తతో చెప్తాడు 1 అధ్యాయంలో, మీరు తిరుగుబాటు చేశారు, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేశాను, కానీ వారు నా మీద తిరగబడ్డారు, కాబట్టి నేను కొట్టా. మీ బిడ్డలు తిరుగుబాటు చేస్తే కొడతలేదు? మీరు కొడతారే? ఎంత కోపపడతారు, ఎంత నోరు వేసుకుని అరుస్తారు. మరి మనం చేసినప్పుడు ఏం చేయాలి? దేవుడు తీస్తాడు. మీరు కొట్టబడతారు. కాబట్టి ఏమవుతుంది? నడినెత్తి కాడ నుంచి అడిపాదం దాకా ఎక్కడా స్వస్థత లేదు, ప్రతి అవయవము రోగగ్రస్తం అవుతుంది. ఎక్కడ చూసిన గాయాలు, పచ్చిపుళ్ళు, భయంకరం. ఎందుకు కొట్టబడతారు? కాబట్టి పాపము చేయమాకండి, కీళ్ళు సరి చేసుకోండి అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసిన మాటలు మనం చూస్తాం. ఆషాపు కూడా ఎంతో భక్తిపరుడు, 12 కీర్తనలు రాశాడు కదా. ప్రార్థనా మందిరములో, కొయర్స్లో పాటలు పాడే వాటిలో ఆసాపు గారు ఉన్నారు. అలాంటి గొప్ప ధన్యజీవి. కానీ ఆయన అనుకున్నాడు ఒక సందర్భంలో, ఆయనకు వచ్చిన కష్టాలని పాపం చేసే వచ్చిన అనుకోవాలా, నా భక్తి దండగా, నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఎంతో దండగా. నాకన్నా పాపాలు చేసేవాళ్ళు బాగా బతుకుతున్నారు, బయట వాళ్ళే బాగా బతుకుతున్నారు, భక్తి లేని వాళ్ళే బాగున్నారు. 73వ కీర్తన అంతా ఆషాపు అదే భావాన్ని వ్యక్తపరిచాడు. ఏమ్మా, అంత సదము మనకు సాక్ష్యాలు అయినాయి, ఎక్కువ సాక్ష్యాలు చెప్పారు. ఇప్పటికే పావుగంట ఎక్కువ చెప్పాను నేను, టైం మరి చాలదంటారని. 73:13 చదువురా. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొని పాపాలు ఒప్పుకొని నేను ఉండటం ఎంత దండగో. నేను శుభ్రం చేసుకున్నాను, చేతులు కూడా శుభ్రం చేసుకున్నాను, కడుక్కున్నాను. ఎంత వ్యర్థమో. నాకు బాధలు వస్తున్నాయి, నాకు శిక్ష వస్తుంది. ఎందుకు? వాళ్ళు చూడు ఎంత బతుకుతున్నారు, ఎంత ధనవృద్ధి చేసుకుంటున్నారు. వాళ్ళు హాయిగా కారులో తిరుగుతున్నారు, డబ్బాలు కడుతున్నారు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. నాకే ఈ శోధనలు, నాకే ఈ ఇబ్బందులు అని చాలా టెన్షన్ పడిపోయాడు. ఆయాసం వచ్చేసింది, ఊపిరి కూడా పీల్చుకోలేంత కోపం వచ్చేసింది. పేజీ తిప్పండి. అప్పుడు అడిగాడు, ఏంటి ప్రభా, వాళ్ళేమో బాగా బతుకుతున్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం కావట్లేదు, నేను భక్తిగా ఉంటున్నాను,
అయినా కూడా నాకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఏంది ప్రభువా అని అడిగాడు. ఆయన చేసిన మంచి పని ఏంటంటే మందిరానికి వెళ్ళటం. మందిరానికి వెళ్ళి అడిగాడు దేవుడిని. దేవుడు వాళ్ళు చూపించాడు స్థితి. వారు రేపు కనబడరు, కారు యాక్సిడెంట్ అయిపోయిద్దో, కారు ఆ కాలంలో పడిద్దో, మొత్తం కారులో ఉన్న ఉబ్బి తెల్లారి తేలుతారు తెలీదు. కానీ మనకి ఆ స్థితి లేదు కదా. వారు ఇప్పుడు కనపడతారు, రేపు కనపడరు. అలాంటి స్థితి వాళ్ళది. వాళ్ళు ఉంది ఎక్కడో తెలుసా? కాలు జారే చోటు. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. వాళ్ళు కారు జారితే పాతాళంలో కోరుతారు. నీకెవరా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని రాజ్యానికి వస్తావురా. అన్యాయులకే కళ్ళు తిరిగిపోయినాయి. ఎవరికి? ఆశాపుకి. మనకు తిరగలే తొందరగా. అయ్యా నాకు వద్దు అయ్యా, ఆ కార్లు వద్దు, ఆ బంగ్లాలు వద్దు, ఆ డాబాలు వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు నాయన, నువ్వు ఉంటే చాలు అన్నాడు కదా. ఇది రిలైజేషన్ అంటారు కదా. అవ్వండిరా, అసూయద్దు, మన వాళ్ళని వీళ్ళు పోల్చుకోవద్దమ్మా. అది అది నేను మొన్న చెప్పాను కదా, నాకు ఈ దేవుడు ఏంది ఇలా ఇలాంటి పనికి మన ఉద్యోగం ఇచ్చాడు, బాధలు పెడుతున్నారు, కష్టాలు పెడుతున్నారు అంటే, ఒరే బాబు నీకన్నా ముందు పాస్ అయిన వాళ్ళు, ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళు, గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు ఉద్యోగం లేక ఇంటికాడ తపేలా దోలుతున్నారు, టీ 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 కొట్టు పెట్టుకొని టీ బతుకుతున్నారు. నువ్వన్నావు ఇంజనీర్గా బతుకుతున్నావు. నీకు గొప్పతనం కదా. దేవుడు మనకిచ్చిన స్థితిలో తృప్తి పడటం మంచిదండి. ఆ స్థితిలో కొనసాగటం మంచిది. కాబట్టి సరిదిద్దుకోవటం మంచిది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, చాలామంది అంటారు మనుషుడు కష్టాలు దేవుడికి ఏం తెలుసు అని సాతాను అంటాడు రేపు కదా. ఎబ్రీ సంఘానికి పౌలు రాస్తాడు 4వ అధ్యాయం 15వ వచనం. ముగిస్తాను ఇంకో మాట చెప్పి. దేవునికి అనుభవం లేక లేదు. ఆయన కూడా మానవుడిగా పుట్టవలసి వచ్చింది. ఆయన కూడా మానవుడిగా పుట్టాడు. ఆయన కూడా మళ్ళాగానే శోధించబడ్డాడు కదా. ఆయన ముందు కూడా శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం ప్రవేశపెట్టబడ్డాయి. మన ముందు ఏ విధమైన పాపాలు ప్రవేశపెట్టవో ఆయన ముందు కూడా ఆ విధమైన పాపాలు ప్రవేశపెట్టబడ్డాయి. సమస్త విషయాల్లో యేసు ప్రభువు శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు. పాపం లేనివాడిగానే ఉన్నాడు. కాబట్టి మనం కూడా శోధించబడ్డా. అది యేసేపు శోధించబడ్డాడు, చేశాడా పాపం, విడిచిపెట్టి పారిపోయాడు, ఐగుప్తు దేశానికి అధికారిగా కలిగాడు. సంసోనుకు వచ్చింది, పాపం పడ్డాడు, పతనం అయిపోయాడు. దాగోని దేవత గుడిలో కూలిపోయి చచ్చిపోయాడు కదా. శ్రీమతి దేవుని బిడ్డలారా, భయపెట్టాలని కాదమ్మా, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని పేతురు గారు చెప్పిన మాట చెప్పి ముగిస్తాను. మొదటి పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం. పేతురు మొదలు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. ఎలా ఉండాలమ్మా మనం? ఎట్టబడితే అలా ఉండొచ్చా? ఎవరిష్టానుసారంగా బతకొచ్చా? మీరు ఎందుకు ఉండాలట? నేను పరిశుద్ధుడిని కాబట్టి. మీరు నాతో ఉండాలంటే, నా రాజ్యంలో ఉండాలంటే, నాతో సదాకాలం ఉండాలంటే మీరు ఎలా బతకాలి? మరి ఉంటారా? ఉంటున్నారా? ఉంటేనే ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం. లేకపోతే మోషే, అహరోను, మిరియాము లేగా అక్కడే వాగ్దాన భూమికి వెళ్ళకోకుండానే జీవితాలు ముగించినట్టుగా ముగించబడతాం. అది అజ్ఞాన దశ. మిమ్మల్ని పిలిచిన వాడు ఇంకా అజ్ఞానం కూడా మాకండి. క్రీస్తే జ్ఞానం. సమస్త ప్రవర్తన విషయములో పరిశుద్ధులుగా ఉండండి. మన అవయములు అన్నీ పాపం చేసేయే. మెదడు పాపం చేస్తున్నా, చెడు ఆలోచనలు చేసి, చూడకుండా నేను చూస్తుందా కన్ను, వినకుండా అన్ని వింటుందా ఇది,
మాట్లాడకూడదు నేను మాట్లాడుతుంది ఇది ఎక్కడ లేదండి. ప్రతి అవయవం ఏ అవయవం నీది నెంబర్ వన్ అని చెప్పడానికి నాది మాత్రం ఉందేంటి? దిద్దుకోవటమే, ఒప్పుకోవటమే, విడిచిపెట్టటమే. ఏమ్మా, ఇది దిద్దుబాటు దినం. ఎందుకంటే ఆయన మన కోసం వచ్చి క్రయధనముగా పాప విమోచనగా తన రక్తాన్ని చెందించి తన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చి వెళ్ళాడు. ఆ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్త మాంసాలు పాలు పొందబోతున్నాం. పరిశీలించుకుందావురా, దిద్దుకుందావురా, పశ్చాత్తాపడదాం, క్షమాపణ పొంది క్రీస్తు శరీరంలో పాలు పొందుదాం. అటు ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.